సహజ సిద్ధమైన ఔషధ మూలికల ద్వారా చేసే ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన అవసరమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకటరామారావు అన్నారు. నేడు నల్గొండ జిల్లా మిర్యాలపట్నంలోని బోధిధర్మ ఆయుర్వేద వైద్యశాలను ఆయన సందర్శించారు. గడిచిన 8 ఏళ్లుగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న పండిట్ శ్రీనివాస్ను ఆయన అభినందించారు. స్వతహాగా సేకరించిన ఆయుర్వేద మూలికలతో చేస్తున్న ఆయుర్వేద చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం వైద్యశాలకు చెందిన గోశాలలో వివిధ జాతుల గోవులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సాధిస్తున్న సాంకేతిక వైద్య విధానం ఓవైపు ఉండగా మరోవైపు ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఇక్కడ చికిత్సను అందించడం అభినందనీయమన్నారు. ఈరోజు పండిట్ శ్రీనివాస్ గారి తనక బోధి ఆయుర్వేద వైద్యశాలని మిర్యాలగూడలో, అదే వారి యొక్క గోశాలని ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. వారు చెప్తున్న విషయాలు, అక్కడున్న రోగుల్ని పరిశీలిస్తే వారు చెప్పిన విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేను చాలా రోజులైంది వద్దాం చూద్దామని అనుకుంటున్నాం. పక్కనే మా జిల్లా పక్కనే ఉంది మిర్యాలగూడ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. చాలామంది చెప్పగా విన్నాం, చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసాము. ఏంటి ఇందులో ఉన్న గొప్పతనం అని చూస్తే వారి యొక్క పూర్వీకులు, వారి యొక్క గురువులు వారు అందించిన విజ్ఞానాన్ని ఈరోజు ఈ సొసైటీకి ఆయుర్వేదం రూపంలో ఇంత మంచిగా అందించడం, దాని ద్వారా అనేక మంది పక్షవాతం ఉన్న పేషెంట్లు కానివ్వండి, ఈవెన్ ఎయిడ్స్ లాంటి, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు కూడా మటుమాయమైన సందర్భాలు చాలా సక్సెస్ స్టోరీస్ చూడడం జరిగింది. వారు వాడే ప్రాచీన వైద్యం అంతా కూడా ముఖ్యంగా ఆవు చుట్టూ నేను అబ్జర్వ్ చేసింది చాలా రకాలైన మూలికలు అవన్నీ వాడుతున్నారు. అటవీ సంపద వాడుతున్నారు, లోకల్లో ఉన్న మూలికలు వాడుతున్నారు. వీటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాళ్ళు ఆవు ద్వారా, ఆవు మూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా, పాల ద్వారా సేకరించిన వెన్న, అదే నెయ్యి, వీటితో ఈ పక్షవాతాన్ని మాయించేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ప్రత్యక్షంగా ఈరోజు వారి హాస్పిటల్ కానీ, వారి యొక్క గోశాల కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇది చాలా పవిత్రమైనటువంటి వైద్యశాల, దేవస్థానంతో సమానంగా మనం దీన్ని చూడవచ్చు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలు వారికి రుణపడి ఉంటారు. కొన్ని వేల మంది ఈరోజు పక్షవాతం నుండి కానీ, మిగతా దీర్ఘకాల రోగాల నుండి కానీ బయటపడుతున్నారంటే వారి యొక్క సహోదరులు, వారి యొక్క శిష్య బృందం, వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు పర్సన్స్ ఎవ్రీడే మార్నింగ్ నుంచి తీసి వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ పాలతో నెయ్యి తయారు చేస్తారు. మనం నెయ్యి అండ్ వెన్న. మనం పక్షవాతం పేషెంట్ మన దగ్గర 10,000 మంది వస్తారు నెలకు. చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తారు. అక్కడే 5 సాయి వాళ్ళు కొద్దిగా సాయి ముందు కూర్చొని ఆవు యూరిన్ ఒక రకమైన అంటే కెమికల్ పదార్థం, దాని మార్కెట్లో తయారు చేస్తారు. గోమూత్ర శిలాజిత్ అనేది హిమాలయ పర్వతాలు దొరికేది. ఆ క్వాలిటీస్ ఈ గోమాత దాంట్లో అసలు అది ఒక 2 క్యాప్సూల్ మార్నింగ్ 2 క్యాప్సూల్ వేసుకుంటే 60 ఏళ్ళ వ్యక్తి అయినా కూడా 20 ఏళ్ళ వ్యక్తిలాగా అంత ఎనర్జీ ఉంటుంది కదా. నేను ఇంత జర్నీ చేస్తాను, నాకు ఎంత అవసరం అనిపిస్తుంది. నేను ఎవ్రీడే 24/7 డేస్ అక్కడ కాలస్, అక్కడ కాలస్, ఇక్కడ ఒక్క రోజు కూడా రెస్తారు. నాకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఒకటి కాబట్టి ఒకటి రెస్ట్ చేసుకుంటారు. మనకు ఇప్పుడు వేస్తారు. ఇవన్నీ గిరావు అవతల సాగు దేశీ, ఇది దేశీ.